జగన్. జగన్ అంటే టీడీపీ పార్టీ నాయకులకి భయమా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కట్టారా? నిజంగా వాస్తవానికి నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఈ పచ్చ మీడియా ఛానల్స్, పచ్చ మీడియా పత్రికలు, టీడీపీలో ఉన్న నాయకులు చాలామంది అని అనుకుంటాను నేనైతే. భయపడతారండి. భయపడి కాదు, ఉచ్చబోసుకుంటున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ పార్టీ ఉన్నప్పుడు గానీ, వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గానీ, టీడీపీ పార్టీ చేసే అరాచకాలు అంతా ఇంత కాదు. తప్పుడు ప్రచారాలు విపరీతంగా అంటే విపరీతంగా చేశాయి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాగైనా తప్పుడు ప్రచారం సృష్టించి, ఎలాగైనా టీడీపీ ప్రభుత్వం రావాలనే విధంగా గతంలో సృష్టించుకుంది. అప్పుడు నేనైతే అలా అనుకున్నా. సరేలే, ఎట్లయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని వాడగొట్టి వైసీపీ పార్టీ వాడగొట్టి టీడీపీ పార్టీ రావాలి అనే విధంగా ఉంటదనుకున్నా. అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ గెలిచింది, ఘన విజయం సాధించింది. ఏదైతే కూటమితో లోకేష్ బాబు గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీతో మొత్తానికి ఘన విజయం సాధించారు. ఓకే, అయిపోయింది. ఆల్రెడీ అరాచకాలు సృష్టించారు, పార్టీ ఆఫీసులకు కూల్చేశారు, అంతా అయిపోయింది. మొత్తానికైతే విధ్వంసం సృష్టించారని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి పులివెందుల వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కానీ ఓడిపోయాడు. ఇంక ప్రతిపక్షంగా లేదు. ఆయన సపరేట్‌గా ఉండాలి. వేధించారు, అన్నీ అయిపోయాయి. అలా గాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో విధంగా తప్పుడు ప్రచారం చెయ్యాలి. పార్టీనే కూల్చేయాలి, పార్టీనే భూస్థాపన చెయ్యాలనే విధంగా తయారవుతున్నారనే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న పులివెందుల్లో కార్యకర్తలు తోపులాటలో మొత్తానికి అద్దాలు పగిలిపోయాయి. అయి అందరికి తెలిసిన విషయం. కానీ టీడీపీ పార్టీ చేసిన తప్పుడు ప్రచారం ఏంది? ఆహ్, హ్మ్. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పులివెందుల్లోనే వ్యతిరేకత మొదలైంది. కార్యకర్తలే తిరగబడి రాళ్ళేశారు, అద్దాలు పగిలిపోయాయని. అది మొత్తానికి సోషల్ మీడియా తిప్పికొట్టింది. ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు టీడీపీ పార్టీలు. గతంలో గానీ ఇట్లాంటివి వందలు చేసినయి. అయినా గానీ సైలెంట్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే చేసుకుంటే చేసుకోనీలే, దేవుడే ఉన్నాడు అని అంటాడు కదా ప్రతిదానికి. అలానే ఇప్పుడు పులివెందుల నుంచి బెంగుళూరు ఎళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. బెంగుళూరు వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది కార్యకర్తలను కలవాలి అని లోపలున్నాడు. తర్వాత కలుస్తాడు, నిదానంగా కలవాలని లోపలికెళ్ళాడు. వెళ్ళిన తర్వాత గేట్ బయట కొంతమంది కార్యకర్తలు జై జగన్, జై జగన్ అని కేకలేస్తున్నారు. దానికి ఈ తప్పుడు మీడియా, తప్పుడు ఛానల్స్ ఎలా సృష్టించిందంటే సైకో జగన్, సైకో జగన్ అని ఏదైతే జై జగన్ అన్న వీడియోకి ఈ వాయిస్ మిక్స్ చేసి టీవీలో ప్రసారం చేస్తారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత మొదలైంది, సొంత కార్యకర్తలే ఇది చేస్తున్నారు అని. అసలు ఇప్పుడే కాదు, గతంలో ఇలాంటి ఫేక్ న్యూస్, ఫేక్‌ది చాలా అంటే చాలా స్ప్రెడ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగానే లేకుండా చేశారు కదా! మరి ఇంకెందుకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇంత భయము? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఇంత కక్ష గట్టి ఇలా తప్పుడు ప్రచారం చేయడం? సరే, నిజాలు బయట పెట్టండి. నిజాలుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు, అవినీతులు బయట పెట్టండి. జనాలు నమ్ముతారు. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకుపోయే విధంగా ఈ టీవీ ఛానల్స్, పచ్చ మీడియా ఛానల్స్ సృష్టిస్తున్నాయి అనుకోవచ్చు. ఒకసారి చూడండి ఎంత మార్పింగ్ చేశారో ఒకసారి. ఇది జై జగన్, జై జగన్ అనేదానికి సైకో జగన్, సైకో జగన్ అని ఆడియో మిక్స్ చేసి అది తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయారో. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కానీ భయపడుతున్నారనే చెప్పుకోవచ్చు. నిజంగా వాస్తవానికి ఆయన చేసిన అక్రమాలను చూపిస్తే జనాలు నమ్ముతారు, కానీ ఇట్లాంటి ఫేకీ చేస్తే ఇంకా దిగజారిపోయే విధంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు.